హాయ్ ఫ్రెండ్స్, మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. రాత్రిపూట మనం టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అందుకని చూడండి అలాగా పన్నీర్ పరాటాకి ముందుగా పన్నీర్ తెచ్చుకున్న దాన్ని శుభ్రంగా మనం పన్నీర్ బుర్జీకి ఎలా అయితే చేసుకుంటామో అలాగా పన్నీర్ని స్మాష్ చేయాలండి. చేసిన తర్వాత కొద్దిగా సాల్టు, కారం, జింజర్ పౌడరు, గార్లిక్ పౌడరు, అలాగే చాట్ మసాలా, ధనియా పౌడరు ఇవన్నీ వేసుకుంటే మంచి కమ్మదనాన్ని ఇస్తుందండి. ఎందుకంటే పన్నీర్ చాలా చప్పగా ఉంటుంది కదా, ఇవన్నీ వేసుకుంటే కనుక చక్కగా మిక్స్ చేసుకుంటే మనకేంటంటే మంచి టేస్ట్ దొరుకుతుంది పన్నీర్లో. అంటే చపాతీలోకి ఇంకా కూర లేకపోయినా పర్వాలేదు, లైక్ పెరుగుతో తీసుకుంటే లేదంటే రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. దానికి చూడండి, నేను చూపించిన విధంగా పన్నీర్ని మొత్తం కలిసేలాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం చపాతీ పిండి చూడండి ఒత్తే ముందు ఎలా చేసుకుంటామో అలాగా రౌండ్ చేసుకుని ఉంచుకుంటే పన్నీరే కదా, చక్కగా చేత్తోనే ఇలా అనేటప్పుడు బాల్స్ లాగా అయిపోతాయి కదా, ఆ బాల్స్ని అలా చేసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్ని దాన్ని బట్టి పన్నీర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి అలాగే గోధుమ పిండి మరి ఇది పన్నీర్ స్టఫింగ్కి కదా, అందుకని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా ఈ పరాటాలకి కొంచెం స్మూత్గా రావాలంటే మైదా వాడతారు. మైదా కన్నా చపాతీ పిండే కొంచెం లూజ్గా కలుపుకుంటే కనుక చక్కగా మెత్తగా వస్తాయండి. కావాలంటే ట్రై చేసి చూడండి. అలాగే చూడండి, ఇప్పుడు ఇందాక అలా స్టఫ్ చేసుకోవడానికి చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ని ఆ చపాతీ ఒత్తిన తర్వాత అలా శుభ్రంగా మళ్ళీ రౌండ్ చేసి అందులో పెట్టేసి స్టఫింగ్ చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా ఒత్తేసుకోవాలండి. ఒత్తుకున్న దాన్ని పెనం మీద మనం పెనం వేడెక్కించిన తర్వాత చక్కగా ఒత్తిన ఈ పన్నీర్ పరాటాలన్నీ కూడా కాల్చుకుంటే చాలా బాగుంటాయి. అయితే ఈ కాల్చేటప్పుడు మనం ఆయిల్తో కానీ లేదంటే బటర్తో కానీ, ఎప్పుడు చెప్తున్నాను కదండి పరాటాలు లైక్ పిల్లలకి ఇచ్చేటప్పుడు బటర్ బెస్ట్, మనకైతే కొద్దిగా ఆయిల్ లేదంటే అక్కర్లేకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే పన్నీర్లో కూడా కొద్దిగా ఆయిల్ కంటెంట్ లాగా ఉంటుంది కదా, దానివల్ల సరిపోతుంది మోస్ట్లీ, ఎందుకంటే అది మిల్క్ ప్రోడక్ట్ కదా, దానివల్ల అలాగ రెండు పక్కల తిప్పుకుని మనకి చెప్పాను కదా, ఏది కావాలంటే ఆయిల్ కానీ బటర్ కానీ ఏది కావాలంటే అది స్ప్రెడ్ చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు చక్కగా రెండు పక్కల కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. అయితే ఇది పెరుగు మెయిన్, దీనికైతే కర్రీ అయితే అస్సలు అవసరం పడదండి. ఎందుకంటే మనం పన్నీర్లోనే అన్ని మసాలాలు అవి వాడాం కాబట్టి వేరే లైక్ సైడ్ డిష్ ఏం అవసరం లేదు. దాన్ని పెరుగుతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఈ పన్నీర్ పరాటాలు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. మీరందరూ ట్రై చేయండి. పన్నీర్ పరాటా సూపర్గా ఉందండి, మంచి టేస్ట్తో. ఇవాళ చాలా బాగుంది పెరుగుతో, సూపర్.